7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలలో ఎలక్షన్లు పెడితే మేయర్లు చైర్మన్లు కూడా వచ్చిండ్రు. అన్ని పార్టీలు క్యాంపులు పెట్టే అవతల పార్టీలను గుంజుకునే సొంతంగా నిలబడ్డోళ్ళని పిలుచుకునే ఎలక్షన్లు అంటేనే గిట్లా అన్నట్టు తయారైంది రాజకీయం. మరి ఏడ ఏ లీడర్ చూపియని రౌడీయిజం గూండాయిజం గీనెందుకు చూపిస్తున్నట్టో ఏదన్నుంటే కూర్చొని మాట్లాడాలి గాని ఈ ఉరుకులాట ఏందో. చూస్తున్నారు కదా బాజాట్ల బాల్కసుమన్నయ్య భాగవతం ఎట్లున్నదో. ఏదందితే అది ఇసురుడు రాళ్ళు బార్గేట్ వస్తువులు పోలీసులు ఆగవచ్చినా ఆగుతలేడు. కార్ల పోతున్నది మంత్రి వివేక్ వెంకటస్వామి సారు, పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో ఎక్సాఫిషియో ఓటేస్తానికి వస్తుంటే గిట్ల అడ్డం తలిగి దాదాగిరి చేసిండు. రపా రాళ్లతోటి కొడితే ఒక కానిస్టేబుల్ కు ఒక కాంగ్రెస్ కార్యకర్త తలకాయ వాళ్ళకి దావకాన్లో పడ్డారు. చేసిన సుఖమైన పనికి ఎట్లా రుబాబు చూపిస్తున్నాడో చూడండి. పటపట అని పనులు కొరుక్కుంటా గలీజ్ మాటలు తిట్టుకుంటా గుండాగిరి చేసేయండు. నిన్న గిట్లనే లొల్లి చేస్తే మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేస్తే ఇయ్యాల గదే కథ. నిజంగానే బలం ఉంటే బలగం ఉంటే లోపల ఓట్లేసే కాడ చూపించుకోవాలి, అంతేగాని రోడ్ల మీద గిరుబాబేంది. మాజీ ఎమ్మెల్యేను మాజీ ఎంపీననే సోయాన్ని ఉన్నదా లేదా? నీ ఆవేశం ఇంటికాడ అర్రల పెట్టి రావాలి గాని మంత్రి ఎంపీ కాలర మీదకి అటాక్ చేసుడేందో. గిట్ల రౌడీజం చేసినందుకే అసెంబ్లీ ఎలక్షన్ లో జనం ఓడగొట్టి ఇంట్లో ఊకుండా పెడితే జర్రతరన్న మారతాడేమో అనుకుంటే బాజాట్ల గిట్ల దుంకులాడబట్టే స్ట్రేట్ పోతున్నాం. మేము ఎక్కడ గొడవ లేదు, ఏం లేదు యాక్చువల్లీ. కానీ ఆయనని రాళ్ళు తీసుకొని కొట్టడము నిజంగా ప్రజాస్వామ్యం కూని అయింది. టీఆర్ఎస్ టైంలో ఫ్రస్ట్రేషన్లో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. రౌడీ లేక బిహేవ్ చెయ్యకు. ఇక ఇది జనగామ మున్సిపాలిటీ. కాంగ్రెస్ కు 16 మంది, బీఆర్ఎస్ కు 16 మంది సమానం ఓట్లు పడుతోటి లక్కీ లాటరీకి అయ్యింది. ఇటు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, అటు కారు ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఇద్దరు చూపించిన ఒకళ్ళు బకెట్ ను బౌలరిస్తే ఒకళ్ళు ఇట్లా పెట్టారు. ఇక చైర్మన్ పోటీలున్న ఇద్దరు పేర్లు రాసిన చిట్టీలు ఇన్లేసి కింద మీద అటు ఇటు తీరు రూపినాక బాలమ్మని పేరు రాగానే కాంగ్రెస్ వాళ్ళు సంబరాలు, కారోళ్ళ ఏడుపులు. అంతా సై అయినాకనే లాటరీ తీసిన పల్లగారు అస్సలు ఒప్పుకోలే, మస్తు గడబడి చేసిర్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇదైనాక వైస్ చైర్మన్ పదవికి కూడా సేమ్ ఇట్లనే చిట్టీలు తీస్తే గులాబీ లీడర్ పేరు వచ్చింది. ఇక తొర్రూరులో కూడా 2 పార్టీలకు సమానం ఓట్లు పడితే ఈడగిన డ్రా తీస్తే కాంగ్రెస్ కు చైర్మన్ పదవి వచ్చింది. బయట ఉన్న ఎర్రబెల్ సార్ది, ఎన్నుకున్న కవితక్కది ఒక ఏడుపు కాదు.